నమస్కారం. జై శ్రీరామ్. భగవద్గీత 3వ అధ్యాయం 30వ శ్లోకం. మై సర్వాణి కర్మాణి సన్యస్య ధ్యాత్మచేతస నిరాశిర్నిర్మమో భూత్వా యుధ్యస్య విగత జ్వరః. ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నిటినీ నాకే అప్పగించి ఆశ మమత సంతాపములను వీడి యుద్ధము చేయుము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ ఉన్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, పరమాత్మ అయిన నాయందు చిత్తమును ఉంచి అంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుడి అందే మన యొక్క మనసునైతే ఉంచి, అంటే ఎప్పుడు కూడా మనసులో ఆయన్ని స్మరించుకోవడం, అలాగే మన యొక్క కర్మలన్నింటినీ కూడా ఆయనకి అప్పగించి, అంటే కర్మ ఫలితాలన్నింటినీ కూడా భగవంతుడి మీదే ఉంచి ఆయనకి అప్పగించి, ఎలాంటి స్వార్థం మమత ఆశ ఇలాంటివి ఏమీ లేకుండా మనం కనుక ఆ కార్యం చేస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అలాగే ఇక్కడ అర్జునుడు కూడా అదే అయితే చెప్తున్నారు. నీ యొక్క కర్మ ఫలితాలన్నింటినీ నాకే అప్పగించి ఎప్పుడు కూడా మనసులో అంటే నీ యొక్క మనసుని నా చిత్తమునందు ఉంచి నీవైతే యుద్ధం చెయ్యి, నీ యొక్క మనసులో ఉన్న ఆలోచన అన్నింటినీ వదిలేనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికైతే ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. మనం కూడా ఏదైనా కార్యాన్ని సాధించాలి అని అనుకున్నప్పుడు మన యొక్క మనసును కూడా భగవంతుడి యందు ఉంచి ఎలాంటి స్వార్థం మమత ఆశ లేకుండా 100% మనం ఇస్తే ఆ కార్యం అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. జై శ్రీరామ్.